మతోన్మాదం అనే పేర్లు పెట్టి మా అందరికీ రాధామోహన్ స్వామి, కరాటే కళ్యాణి, సమ్ XYZ అని అందరి పేర్లు పెట్టి మేము ధర్మాన్ని పాటిస్తున్నాం, మీకు మతోన్మాదంలా కనిపిస్తుంది. అది దాని వరకు తీసుకొచ్చేది మీరే. మేము వెళ్ళి ఎవరింటికి వెళ్ళి మేము పుస్తకాలు పట్టుకెళ్ళి రండి మా ధర్మం కానీ పిలవలేదు. ఎందుకంటే మీరు కూడా ఇదే ధర్మంలో మీ తాత తండ్రులు ఇదే ధర్మంలో ఉన్నారు. మీరు ఈ మధ్య మారిపోయారు. సరే, ఇవన్నీ పక్కన పెడితే 2000 సంవత్సరాల కిందట మీరెవరు, 5000 సంవత్సరాల కిందట వాళ్ళెవరు, నాకు అది చెప్పనండి. ఆ 2000 సంవత్సరాల కిందట మా ధర్మం లేదా? లక్షల సంవత్సరాల నుంచి ఉంది, వేదాల్లో లిఖించబడి ఉంది, ప్రతి దగ్గర ఉంది, ప్రూఫ్స్ ఉన్నాయి మాకు. మీకు 2000 సంవత్సరాల కిందట మీ ఉనికి ఎక్కడా? మీ అంతకుముందు 5000 సంవత్సరాల కిందట వాళ్ళ ఉనికి ఎక్కడ? ఈ ఉనికి చెప్పి మీరెవరో నాకు చెప్పేస్తే మీరు ఏ మతానికి చెందినవారు, ఏ ధర్మానికి చెందిన మీరేం మాకు చెప్తారు ఆన్సర్. సో దీన్ని బట్టి మీరు మా వాళ్ళే కదా అని సర్లే కొంచెం పక్కకి వెళ్ళినంత మాత్రాన మళ్ళీ తెచ్చుకొని మన వాళ్ళే కదా వాళ్ళకి చెప్పుకోవాలని మా ప్రయత్నాలు మేము చేస్తాం. మితి మీరితే మాత్రం గట్టిగా ఇస్తాం రిటార్ట్. ఇదే మేము చేసేది. సో మీరు ఇప్పటికైనా మా దేవీ దేవతల జోలికి రాకండి. ఆయన చనిపోయిన తర్వాత అయినా కొంచెం బుద్ధి తెచ్చుకోండి. ఇలాంటి మాట్లాడకండి, వీళ్ళ వల్ల మన ఎంతకాలం నీటి బుడగ లాంటి జీవితం కాబట్టి కొంచెం బుద్ధి తెచ్చుకోండి. మీరు ఫేమస్ అవ్వడం కోసం మా దేవుళ్ళ జోలికి రావద్దు. వచ్చారా మీకు ఖచ్చితంగా తగిన గుణపాఠం మేము చెప్పకపోయినా మీ కర్మ మీకు చెప్తుంది. ఏ పాస్టర్ కానీ ఇదే చెప్తున్నారు. ప్రతి పాస్టర్ బుద్ధి తెచ్చుకొని ప్రవర్తించండి. మీకు అంత దమ్ముండి మీకు ధైర్యం ఉంటే మీ ధర్మం గొప్ప చెప్పుకొని మీ పుస్తకంలో ఉన్న బూతులు లేకుండా ఉన్న పుస్తకాన్ని ఏదైనా చూపించి, అన్ని బూతులే, ఆ బూతులు లేకుండా ఉన్న పుస్తకాన్ని చూపించి అప్పుడు మీరు అందరినీ మారమని చెప్పండి. వాళ్ళకి నచ్చితే వెళ్తారు. అంతేగాని బలవంతంగా డబ్బులు ఆశ చూపించి కొంతమందికి అది చెప్పి మేము చేయమండి ఆ పని. మేము ధర్మాన్ని పాటిస్తాం, ధర్మాచరణ చేస్తాం. మా ధర్మంలో మనిషికి గౌరవిస్తాం, బొట్టుగాటుగా పువ్వులు బొట్టు పెడతాం. మేము చక్కగా వాళ్ళకి చీర సారే పెట్టి పంపిస్తాం. ఇవన్నీ మా ధర్మం మాకు చెప్పింది. అందరినీ మేము ప్రేమగా చూస్తాం. మీ దానిలో ప్రేమ ఉండొచ్చేమో, ప్రేమ ఉంటే ప్రేమ ఉండేవండి, ఆ ప్రేమను పంచండి. అది మీ వాళ్ళకి పంచుకోండి, ఇంకోళ్ళకి పంచుకోండి. ఎవరైనా మనుషులే. కానీ మొన్న ఉదంతం చూసాకైనా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. కత్తి మహేష్ విషయంలో అది జరిగింది. ఈయన కూడా అట్లా అనంగానే కొన్ని రోజులకి ఇలా జరిగింది. ఇప్పుడు ఏమవుతుందండి దానివల్ల? ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా, మరి దాన్ని బట్టి అర్థం కావట్లేదా? ఇంకొకరు మొన్న అన్నాడు ఆయన, ఈరోజు ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? మా దేవుళ్ళ జాతకు ఎందుకండి మతం గురించి మాట్లాడి రెచ్చగొడతారు? మీరు రెచ్చగొడిపోతే మేము ఎందుకు వస్తాం మాట్లాడడానికి? మీరు రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు టీవీ వాళ్ళు అడగరుగా, మీరు రెచ్చగొడితే మేము అడుగుతారు. సో దయచేసి ఎవరిని రెచ్చగొట్టక్కర్లేదు, ఎవరి కోసం వెళ్ళక్కర్లేదు. మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. ఒకవేళ మా జోలికి వస్తే మాత్రం తాట తీస్తాం, ఇంతే.